వేదిక మండలి అన్నటువంటి మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వ తాతలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాలకి నిజంగా పేరు పేరున నేను ధన్యవాదాలు. సభ్యులు మన ప్రీతమ నాయకుడు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శిల్పా రవీణ నాయకత్వం, శిల్పా రవీణ నాయకత్వం. జై జగన్, జై జగన్. రేపు మే నెల 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన గుర్తు ఏది? మనం ఎవరు గెలిపించాలి? మన గుర్తు పొద్దున్నే మనమంతా లేచి ఫ్యాన్కు ఓటేస్తే మన రవీణను మళ్ళీ ఎమ్మెల్యే చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్న తర్వాత మన వార్డుకు అన్న కొన్ని మేము అడుగుతున్నామన్నా, మా వార్డుకు వచ్చేసి 2 కమ్యూనిటీ హాళ్ళు, అదేవిధంగా మా వార్డులో పిల్లలు చాలా చదువుకునే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కల్పించామని కోరుతున్నానన్నా. అదేవిధంగా మన వార్డులు ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో దాదాపు 30 కోట్లు మన జగనన్న వచ్చినాక మన వాటికే 30 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అది ఓన్లీ మన రవణ ద్వారా జరిగింది. మనకు అమ్మఒడి కావాలంటే ఎవరికి ఓడేయాలా? మనకు ఆసరా కావాలంటే ఎవరికి ఓడేయాలా? మనకు చేయూత కావాలంటే ఎవరికి ఓటేయాలా? మరి మన వాలంటరీ పింఛన్ తెచ్చి ఇంటి దగ్గరికి చేయాలంటే ఎవరికి ఓటేయాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు. ఇవన్నీ ఏ పొద్దున్నా ఊహించినాడా ఆయన? మీరన్నీ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఏ పొద్దున్నా కరోనా కానీ ఊహించినాడా? కరోనా టైంలో ఎవరు పని చేశారు మనకు? మన ఎమ్మెల్యే గారు మాకు దిశానిర్దేశం చేసి మన వాలంటీర్లను ఇంటింటికి పోయి మాతలు ఇచ్చి వాళ్ళకి ఏదన్నా కరోనా వస్తే కరెంట్ ఏంటో తోలుకుపోయి అవన్నీ చేసింది ఎవరు? మన రవీణ, మన వాలంటీర్లు, మన సచివాలయం. గతంలో మనం పెన్షన్లు తీసుకోవాలంటే ఎక్కడికో పోతుండే. ఇప్పుడు కూడా కొత్తగా పెన్షన్లు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులు ఇస్తారంట. బ్యాంకులు వేస్తే ముసలిలో వస్తలేమి, వీళ్ళ వస్తలేమి. ఇంతకుముందు చంద్రబాబు పోస్ట్ ఆఫీస్లో పెట్టినాడు, ఇప్పుడు మళ్ళీ బ్యాంకులు వేస్తాడంట. కాబట్టి మీరు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుపై మన ఓటు వేసి రవీణ గారిని మన బూతుల నుంచి అత్యధిక మేటలు గెలిపియాలా? గెలిపిస్తామా? మన ఓటు, మన ఓటు రవీణ, రవీణ నాయకత్వం, రవీణ నాయకత్వం. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ అందరినీ కూడా మీ యొక్క ఆశీర్వాదం తీసుకురావడానికి ఈరోజు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సౌండ్ కొంచెం. మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మే 13వ తేదీన మరొకసారి మీ ముందుకి ఎమ్మెల్యేగా మీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రాబోతున్నారు. మరి అలాగే ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఈరోజు మీరందరూ ఆశీర్వదిస్తే 2019లో మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డ లాగా నన్ను ఆశీర్వదించి, మీ అన్నలాగా, మీ తమ్ముడులాగా నన్ను ఆశీర్వదించి ఆ రోజు అవకాశం కల్పించారు. దానికి మీ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు మన వార్డులో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇంతకుముందు జమ్ముల పరమేశ్వరి గుడికి పోవాలంటే మన బయటిపేట నుంచి పోయి చాలా మందికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ గుడికి పోవాలంటే ఈరోజు మన బయటిపేట నుంచి కాకుండా బయట నుంచే వెళ్ళేలాగా తయారు చేసినటువంటి విషయాన్ని మీకు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నా. వార్డులో కూడా గడప గడపకు వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో రోడ్లు, సీసీ డ్రైన్లు అన్ని కలిపి దాదాపు 71 లక్షల రూపాయలతోటి ఈరోజు పనులు చేసినామని చెప్పేసి కూడా ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. మరి పిల్లలని బడికి పంపిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా పిల్లలు చదువుకోవాలి, మన బిడ్డలు చదువుకుంటేనే మన భవిష్యత్తు మారుతుంది, మన బిడ్డలు చదువుకుంటేనే మనం పేదరికంలోంచి బయట పడతాము అనే ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు జగనన్న హయాంలో ప్రభుత్వ పాఠశాలలకి, మన వార్డులో ఉన్నటువంటి పాఠశాలలకి దగ్గరగా 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నా. అంటే ముందు 14 సంవత్సరాలు పరిపాలించిన పెద్ద మనిషికి జగనన్న లాంటి పథకాలు తీసుకురావాలని ఆలోచన రాలేదంటే పేదవాళ్ళ మీద వాళ్ళకి మమకారం ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. నిజంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి అయినంటే 14 సంవత్సరాల్లో అంటే ముందు 14 సంవత్సరాలు పరిపాలించిన పెద్ద మనిషికి జగనన్న లాంటి పథకాలు తీసుకురావాలని ఆలోచన రాలేదంటే పేదవాళ్ళ మీద వాళ్ళకి మమకారం ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. నిజంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి అయినంటే 14 సంవత్సరాల్లో